బులెటిన్లో మనం అప్డేట్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా దలువాయిపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 192 నంబర్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ నేత రాజారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలింగ్ నిలిచిపోయింది. అక్కడైతే హాట్ పొలిటికల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. సో ఎన్నికల ప్రక్రియను అయితే ప్రస్తుతానికి ఆ పోలింగ్ కేంద్రంలో నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కడప అంటేనే ఉమ్మడి కడప జిల్లాలో హాట్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మధ్యన హోరాహోరీ ప్రచారం జరిగింది. ఎన్నికల సరళిలు కూడా అదే రీతిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజా పరిస్థితి చూస్తే అన్నమయ్య జిల్లా దలువాయిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 192వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత రాజారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ స్థానిక నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక గమనిస్తే పోలింగ్ అయితే నిలిపివేశారు అధికారులు.